అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్లో ఇప్పుడు మెగా తండ్రి కొడుకుల మధ్య ఓ ఆసక్తికరమైన పోటీ నడుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ కొత్త చిత్రాల పాటలతో యూట్యూబ్లో రికార్డుల మోత మోగిస్తున్నారు. తాజాగా తండ్రి నెలకొల్పిన రికార్డును కొడుకు కేవలం గంటల వ్యవధిలో అధిగమించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. చిరంజీవి నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుంచి విడుదలైన మీసాల పిల్ల పాట సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ ఎనర్జెటిక్ మెలోడీ 3 వారాల వ్యవధిలో 50 మిలియన్ల వ్యూస్ మార్కును అందుకుని చర్ట్ బస్టర్గా నిలిచింది. కేవలం తెలుగులో లిరికల్ వీడియోగా విడుదలైన ఈ పాటపై అభిమానులు చేసిన రీల్స్, షార్ట్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ రికార్డును రామ్ చరణ్ తన కొత్త పాటతో సునాయాసంగా బ్రేక్ చేశారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది నుంచి విడుదలైన చికిరి చికిరి అనే ఫస్ట్ సింగిల్ సంచలనం సృష్టించింది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట కేవలం 35 గంటల్లోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం RT76. అమిగోస్ ఫేమ్ ఆశికా రంగనాథ్, ఖిలాడి ఫేమ్ డింపుల్ హైతి ఫీమేల్ లీడ్ రోల్స్లో నటిస్తున్నారు. ఈ మూవీకి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సరికొత్త టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ టైటిల్ గ్లిమ్స్ విడుదల చేశారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి, 10:30 నిమిషాలకు స్వామివారి కళ్యాణం, అనంతరం ప్రసాద వితరణ జరుగుతుందంటూ పంతులు వాయిస్ ఓవర్తో సాగే మాటలతో షురూ అయింది గ్లిమ్స్. అనంతరం ఈ అనౌన్స్మెంట్ మనలో చాలామంది చాలాసార్లు వినుంటాం. ఇప్పుడు నాకు ఇది ఎందుకు గుర్తొచ్చిందంటే, నా జీవితంలో ఉన్న 2 ఆడవాళ్ళు నన్ను 2 ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్, AI, జెమినీ, చాట్ GPT ఇలా అన్నింటినీ అడిగాను. వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా అయోమయానికి గురి చేశాయంటూ రవితేజ వాయిస్ ఓవర్తో సాగుతున్న వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుండగా విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ కలవడంతో ఈ సినిమా ప్రేక్షకులకు నవ్వుల విందు పంచడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ ఉండనుందని, అందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మెగాస్టార్తో కలిసి స్టెప్పులేనున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో తమన్నా స్పెషల్ సాంగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. ఆమె నటించిన కావలయ్య, డాడా డాస్ వంటి పాటలు షేక్ చేశాయి. ఇప్పుడు అదే జోరుతో చిరంజీవి సినిమాలో కూడా మాస్ ఆడియన్స్కు అదిరిపోయే కిక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ నటిస్తున్న చిత్రం బైకర్. శర్వా 36 ప్రాజెక్టుగా వహిస్తున్న ఈ చిత్రంలో మాలవికా నాయర్ హీరోయిన్గా నటిస్తుంది. మీరు బైకర్ స్పీడ్ ఎలా ఉందో చూశారు. ఇక ఇప్పుడు ప్రెప్పీ మెలోడీ టైం వచ్చేసిందంటూ ఫస్ట్ సింగిల్ ప్రెటీ బేబీ ప్రోమో అప్డేట్ లుక్ విడుదల చేశారు. హెల్మెట్ పెట్టుకున్న హీరోయిన్తో రొమాంటిక్ మూడ్లో ఉన్న శర్వానంద్ స్టిల్ సాంగ్పై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ పాట ప్రోమోను నవంబర్ 11న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన తనకు కొరియన్ డ్రామాలంటే ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పారు. అయితే వాటిలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తారని, కానీ ఆ ప్రాజెక్టు తనకు పూర్తిగా నచ్చాలని స్పష్టం చేశారు. విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్న రష్మిక తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కే డ్రామాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అది చాలా సరదాగా ఉంటుంది. అయితే వాళ్ళు ఎలాంటి కథతో వస్తారన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తెరపై కనిపించే పాత్రల విషయంలో నేను చాలా పికీగా ఉంటానని మీకు తెలుసు కదా అని రష్మిక తెలిపారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలోనే తనకు కే డ్రామాలపై ఆసక్తి పెరిగిందని, ఒక్కో సిరీస్లో 16 ఎపిసోడ్లు ఉండటంతో వాటిని చూసేందుకు చాలా సమయం దొరికిందని ఆమె గుర్తు చేసుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపాయి. పలువురు ప్రముఖుల ఇల్లు, కార్యాలయాలకు గత కొన్ని రోజులుగా వరుస బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ నటి త్రిషా నివాసానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నై ఆల్వార్పేటలోని త్రిషా నివాసంలో బాంబు పెట్టినట్లు డీజీపీ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీంతో అది బూటకపు బెదిరింపుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తేరంపేట పోలీసులు తెలిపారు.
తమిళ సినీ నిర్మాతల మండలి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చెన్నైలో ఉన్న కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించింది. అంతేకాక ఈ మీటింగ్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తమిళ సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు జనరల్ బాడీ తెలిపింది. ఇక మీదట చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాలన్నీ రెవెన్యూ షేరింగ్ మోడల్లోనే ఉండాలని ప్లాన్ చేశారు. అంటే దీని ప్రకారం స్టార్ హీరోలు, టెక్నీషియన్లు ఫుల్ పేమెంట్లు తీసుకోరు, కానీ సినిమా పూర్తయిన తర్వాత వచ్చే లాభాన్ని లేదా నష్టాన్ని మాత్రమే షేర్ చేసుకుంటారు. రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, శివకార్తికేయన్, ధనుష్, విక్రమ్, సింబు, విశాల్ లాంటి హీరోలను ఈ కొత్త స్ట్రక్చర్కి సహకరించాలని కోరుతున్నారు. అలాగే థియేటర్లో నుంచి వచ్చే రెవెన్యూ కూడా కాపాడేందుకు ఓటీటీ స్ట్రీమింగ్ విండోని పెంచాలని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 4 వారాల విండో ఉంది. దాన్ని 6 నుంచి 8 వారాలకు పెంచాలని భావిస్తున్నారు. పెద్ద సినిమాలకు ఎక్కువ గ్యాప్ ఉండేలా, చిన్న సినిమాలకు కొంత తక్కువ ఉండేలా ప్లాన్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే బుక్ మై షో లాంటి యాప్స్ కాకుండా తమిళనాడు గవర్నమెంట్ స్వయంగా ఒక టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తే మంచిదని ప్రభుత్వాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఏడాదికి 250 చిన్న మధ్య తరహా సినిమాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలీజ్ చేసేందుకు ఫిలిం రిలీజ్ రెగ్యులేషన్ కమిటీ ఒక దాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆతిథ్యం ఎలా ఉంటుందో అభిమానులు, మూవీ లవర్స్కు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ప్రభాస్ ఇంటి భోజనం ఎంత ప్రత్యేకమో పలు సందర్భాల్లో షేర్ చేసుకున్నారు. ప్రభాస్ ఆతిథ్యాన్ని స్వీకరించిన వారిలో తాజాగా అతడి కో స్టార్ ఇమాన్వి కూడా చేరిపోయింది. ప్రభాస్, ఇమాన్వి కాంబినేషన్లో ఫౌజీ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఫౌజీ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో కొనసాగుతుంది. షూటింగ్ బ్రేక్ టైంలో ఇమాన్వి ప్రభాస్ ఇంట్లో పసందైన భోజనాన్ని రుచి చూసింది. సర్ప్రైజింగ్గా, సంతోషంగా అనిపించింది. మీ ఆతిథ్యానికి నా మనస్సు పొట్ట నిండుగా మారిపోయాయి. ప్రభాస్ గారు, మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఇమాన్వి. ఇప్పుడు ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతుంది. అల్లు శిరీష్ తన ఎంగేజ్మెంట్లో చాలా స్టైలిష్గా కనిపించాడు. ముఖ్యంగా శిరీష్ వేసుకున్న స్పెషల్ నెక్ చైన్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే కొంతమంది మీమర్స్ శిరీష్ నెక్ చైన్పై సరదాగా ట్రోల్స్ చేయగా, కొందరైన పెళ్లిలో వడ్డానం కూడా వేసుకుంటారా అంటూ కామెంట్స్ చేశారు. దీనికి స్పందించిన అల్లు శిరీష్ సూపర్గా రిప్లై ఇచ్చారు. హహహ, మన తెలుగు మీమర్స్ చాలా ఫన్నీగా ఉంటారు, కానీ వడ్డానం అంటే అది మహిళలు వేసుకునేది మాత్రమే. అయితే మన భారతీయ రాజులు, మొఘల్ చక్రవర్తులు చోకర్స్ ధరించేవారు కదా. చోకర్స్ మహిళలకే అన్న భావన పాశ్చాత్య దేశాల నుండి వచ్చింది. ఇది 2025. మనం అలాంటి ఆలోచనల నుంచి బయటపడాలి. మన భారతీయ జ్యువెలరీ స్టైల్కి గర్వంగా నిలబడాలి అని శిరీష్ అన్నారు. అంతేకాదు, ఆయన చరిత్రలోని ఉదాహరణను కూడా ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన జ్యువెల్స్లో ఒకటైన ఖిరాజ్ ఈ ఆలం కూడా ఒక చోకర్. 352 క్యారెట్ల ఈ రత్నాన్ని అక్బర్, షాజహాన్, మహారాజా షేర్ సింగ్ ధరించారు. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ దాన్ని దోచుకొని క్వీన్ విక్టోరియాకి బహుమతిగా ఇచ్చిందని వివరించారు. నెక్లెస్కే ఇలా అయిపోతే పెళ్లికి వడ్డానం పెట్టుకుంటే ఏమైపోతారంటూ ఫన్నీ మీమ్ ఫోటో షేర్ చేశారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న హర్రర్ కామెడీ ది రాజా సాబ్ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా అన్న దానిపై అభిమానుల మధ్య పెద్ద చర్చ జరుగుతోంది. దీనిపై చివరికి నిర్మాత ఎస్కేఎన్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఎస్కేఎన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫస్ట్ సింగిల్ విడుదలలో ఆలస్యం కావడానికి కారణం ఉత్తర భారత తెలుగు మార్కెటింగ్ టీంల మధ్య చర్చలు అని చెప్పారు. మొదటగా రెబెల్ సాబ్ అనే ఎనర్జిటిక్ సాంగ్ను ముందుగా విడుదల చేయాలని అనుకున్నా ఉత్తర భారత పంపిణీదారులు మాత్రం ముందుగా మెలోడీ సాంగ్ రిలీజ్ చేయాలని సూచించారని తెలిపారు. ఈ భిన్నాభిప్రాయాల వల్లే చిన్న ఆలస్యం జరిగిందని అన్నారు. దక్షిణ భారత మార్కెట్లో సాధారణంగా లిరికల్ వీడియోలు మాత్రమే రిలీజ్ చేసి పూర్తి సాంగ్ వీడియోలను థియేటర్స్లలో చూపిస్తారని, కానీ ఉత్తర భారత మార్కెట్లలో మాత్రం పూర్తి వీడియో సాంగ్స్ ముందుగానే విడుదల చేస్తారని ఎస్కేఎన్ వివరించారు. ఇందుకే ఆలస్యం జరుగుతుందని తెలియజేశారు. ది రాజాసాబ్లో ఐటమ్ సాంగ్ ఉండదని, అయితే ఒక పాపులర్ హిందీ సాంగ్ను రీమిక్స్ వెర్షన్గా తీస్తున్నామని నిర్మాత తెలిపారు. ప్రతి సాంగ్ రిలీజ్ మధ్య 10 నుండి 14 రోజుల గ్యాప్ ఇస్తారని, ఇలా చేయడం వల్ల ప్రేక్షకులు ప్రతి సాంగ్ను మంచి మ్యూజిక్ అనుభవంతో ఆస్వాదించగలరని చెప్పారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ SSMB 29. ఈ సినిమా తొలి వేడుకను రామోజీ ఫిలిం సిటీలో ఈ నెల 15న భారీ స్థాయిలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. టైటిల్ని ప్రకటించడంతో పాటు ఇంకా ఏమేం సర్ప్రైజులు ఇస్తారా అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఎవరు ఊహించని అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో తాను పవర్ఫుల్ పాట పాడినట్లు నటి శృతి హాసన్ తెలిపారు. కీరవాణి సంగీత దర్శకత్వంలో పాడటం ఆనందంగా ఉందంటూ పోస్టు పెట్టారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. మరోవైపు ప్రియాంక చోప్రా ఈవెంట్ వివరాలను వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నేనెందుకు ఎప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను, నవంబర్ 15న తెలుస్తుంది. మాతో జాయిన్ అవ్వండి. ఈవెంట్ OTT జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది అని తెలిపారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారన్న రూమర్స్ను ఆయన టీం ఖండించింది. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. శ్వాస సంబంధిత సమస్యతో ధర్మేంద్ర అక్టోబర్ 31న ముంబైలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. మరోసారి ఆయన హాస్పిటల్కి వెళ్లడంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందని, వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారంటూ వార్తలొచ్చాయి. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన టీం వాటిని ఖండించింది. ఓజీ స్టోరీ స్ట్రైట్ నెరేషన్ ఇచ్చి ఉంటే ఫలితం అనుకున్నంత స్థాయిలో వచ్చేది కాదని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో కథను నడిపించిన దర్శకుడు సుజిత్ని అభినందించాల్సిందేనని పేర్కొన్నారు. చూపు పక్కకు తిప్పనివ్వకుండా ఆసక్తి రేకెత్తించేలా చేశారని కొనియాడారు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఓజీ సినిమా గురించి మాట్లాడారు. యూత్ మెచ్చిన ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ మహిళా ప్రేక్షకులకు అంతగా నచ్చి ఉండదని అనుకుంటున్నారు. కథా నేపథ్యాన్ని బట్టి దర్శకుడు దీనిని ఇంటర్నేషనల్ ఫిల్మ్గా తెరకెక్కించారు. బడ్జెట్ కలెక్షన్లు చూస్తే లాభం వచ్చినట్టే ఉంది. కథాకథనాలే కాదు, ఒక్క పాత్ర అయినా సినిమా విజయానికి దోహదపడుతుంది. అలాంటి రోల్ కోసమైనా థియేటర్కు వెళ్లే ప్రేక్షకులు ఉంటారు. 23 ఏళ్ల తర్వాత ఓ నౌక ముంబైకి వస్తుందన్న పాయింట్తో కథను ప్రారంభించారు. ఫ్లాష్ బ్యాక్స్, ప్రజెంట్ స్టోరీని చెబుతూ స్క్రీన్ ప్లేతో సుజీత్ ఆడుకున్నాడు. అందుకే దాదాపు 400 చిత్రాలకు వర్క్ చేసిన నేనే ఈ సినిమాని పూర్తిగా అర్థం చేసుకోవడానికి రెండోసారి చూడాల్సి వచ్చింది. చూపు పక్కకు తిప్పితే కథ అర్థం కాదేమో అనిపించింది. పవన్ కళ్యాణ్ స్థానంలో మరో హీరో అయితే ఎలా ఉండేది అని ఒకానొక సమయంలో ఊహించుకున్నా. బొంబాయి నగరమే లేకుండా చేయాలనుకునే విలన్పై హీరో పోరాటమే ఓజీ ప్రధాన అంశం. కథానాయకుడు వ్యక్తిగత పగ, ప్రతీకారం కోణాల్లోనూ ఈ సినిమా చెప్పుకోవచ్చు. ఇందులోనూ భార్య బిడ్డ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. కథానాయకుడి పాపకు సంబంధించి ఓ షాట్లో దర్శకుడు థ్రిల్ పంచాడు. యాక్షన్ సీన్స్ పెద్దవైనా చూడాలనిపించేలా ఉన్నాయి. ఓజీని పవన్ నటన కోసం చూడాలి అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన కన్నడ చిత్రం గత వైభవ. సింపుల్ సునీ దర్శకత్వం వహించగా దీపక తిమ్మప్ప నిర్మించారు. ఈ చిత్రాన్ని గత వైభవం పేరుతో తెలుగులో ఈ నెల 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 4 యుగాల నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రేమ, పునర్జన్మ, పురాణ గాథలను స్పృశిస్తూ సాగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని మేకర్స్ తెలిపారు. ఇక ఈ చిత్రం తెలుగు హక్కులను నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్యారెడ్డి దక్కించుకున్నారు. అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ పాటలు మంచి ఆదరణను దక్కించుకోగా తాజాగా సోమవారం ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ను చూస్తుంటే సినిమా చాలా విభిన్నమైన కాన్సెప్ట్తో తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా కొన్ని ప్రముఖ సినిమాలకు స్పూఫ్గా మూవీని తీసినట్లు తెలుస్తోంది. డైలాగ్స్ మాత్రం మరో రేంజ్లో ఉన్నాయి. ట్రైలర్లో వచ్చిన ఫస్ట్ డైలాగ్ ఫుల్ క్రేజీగా ఉంది. ఓడకు బొక్క పడిందని వర్కర్ చెప్పడం, ఫెవికాల్తో పూడ్చమని హీరో చెప్పడం, ఆ వెంటనే వర్కర్ బాస్ మనం 15వ సెంచరీలో ఉన్నాం, ఇంకా ఫెవికాల్ కనిపెట్టలేదంటూ చెప్పే డైలాగ్లతో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెరిగేలా చేస్తుంది. కింగ్ నాగార్జున ఆల్ టైమ్ కల్ట్ క్లాసిక్ శివ బాక్సాఫీస్ రికార్డులని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను బిఫోర్ శివ ఆఫ్టర్ శివగా రీడిఫైన్ చేసింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో విడుదలైన శివ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నిర్మాత అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా శివ చిత్రాన్ని 4K డాల్బీ అట్మాస్లో నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఇక స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించారు. ఇక అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో కింగ్ నాగార్జున దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పాల్గొన్నారు. నాగార్జున మాట్లాడుతూ 36 ఏళ్ల తర్వాత రిలీజ్లో ఇలా కలుస్తామని నేను కలలో కూడా అనుకోలేదు. శివకి ఇంత ఆదరణ, కల్టీ ఫాలోయింగ్ ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. రామ్ అప్పుడు ఎంత ఇష్టపడి ప్రతిదీ కేర్ తీసుకొని చేశాడో రిలీజ్ కోసం కూడా గత 6 నెలల నుంచి అంతే ఇష్టంతో వర్క్ చేశారు. సౌండ్ అద్భుతంగా వినిపిస్తుంది అని అంటున్నారు. ఇదంతా రాము చేసిన ఎఫర్ట్. డాల్బీ అట్మాస్కి తగ్గట్టుగా ఈ సౌండ్ని రీక్రియేట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ టీం చాలా అద్భుతంగా చేశారు. మీరు చూసి ఎంత ఇంప్రెస్ అయ్యారు? మొన్న నేను చూసి అంతే కొత్తగా ఫీల్ అయ్యా. కొత్త సినిమా చూసినట్టుగా అనిపించింది. సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా సౌండ్ బాగుందనే కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఫస్ట్ టైం నేను సౌండ్ బాగుందనే టాక్ శివ సినిమా కోసం విన్నాను. శివ మాకు చాలా పర్సనల్. ఇది 50 ఇయర్స్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ యానివర్సరీ రోజున సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నాం. నిజానికి 10 ఏళ్ల క్రితమే 4K చేసాం. అయితే అప్పుడు డాల్బీ జరగలేదు. ఇప్పుడు అన్ని హంగులతో ఒక స్పెషల్ అకేషన్లో సినిమా రిలీజ్ చేస్తున్నాం. నిజానికి ఇదేదో ప్రాఫిట్ వస్తుందని చేయలేదు. సినిమాకి ఏం కావాలో అన్నీ రాము అడిగాడు, మేము ఇచ్చాం అని అన్నారు. ఇక ఆర్జీవి మాట్లాడుతూ సైకిల్ చైన్ ఐడియా ఎలా వచ్చిందో చెప్పారు. నాగార్జున క్యారెక్టర్ ఒక స్టూడెంట్. తను రౌడీ కాదు, కానీ ఒక సిచ్యువేషన్లో తన చేతిలో వెపన్ ఉండాలి అనుకున్నప్పుడు అది న్యాచురల్గా ఉండాలి. అలాంటి సమయంలో తన దగ్గరలో ఉండే ఏదైనా ఒక వెపన్ లాంటిది కావాలనుకున్నాం. అలా సైకిల్ చైన్ ఐడియా క్రియేట్ అయింది అన్నారు. అలాగే మళ్ళీ నాగార్జునతో సినిమా తీయడంపై మాట్లాడుతూ నేను బయట ఒక హిట్ కొట్టిన తర్వాతే నాగార్జున్ని అప్రోచ్ అవుతాను అని స్పష్టం చేశారు.
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 రిలీజ్ డేట్ను ప్రకటించారు. వీరిద్దరి కాంబో అంటేనే మాస్ ఆడియన్స్కు పండుగ వాతావరణం. ఈ కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే విజయాన్ని మరింత భారీ స్థాయిలో కొనసాగించేందుకు దర్శకుడు బోయపాటి శ్రీను అఖండ 2 తీసుకొస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ను మరోసారి అధికారికంగా ప్రకటించారు. అఖండ 2 డిసెంబర్ 5న గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ అప్డేట్తో బాలయ్య ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇప్పటికే మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. బాలయ్య మరోసారి ఆధ్యాత్మిక శక్తుల తాలూకు పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ఫస్ట్ పార్ట్లో ఉన్న మాస్ హై వోల్టేజ్ ఎలిమెంట్స్కి మరింత ఎమోషన్, యాక్షన్, డివైన్ టచ్ జోడించబోతున్నారని సమాచారం. బాలయ్య ఇందులో అఘోరా పాత్రలో అదరగొట్టడం ఖాయమంటున్నారు. ఇప్పటికే వచ్చిన టీజర్ సాంగ్ ఆకట్టుకుంటున్నాయి. మరి థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో ఈ మూవీ చూడాలి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.